నమస్కారం, గుడ్ మార్నింగ్. షాద్‌నగర్‌లోని పరమేశ్వర థియేటర్‌కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సార్లు మనం ఇలాంటి టైముల్లో సినిమా ముహూర్తాలు, సినిమా ఓపెనింగ్ లాంటివి చూస్తుంటాం కానీ, ఒక సినిమా థియేటర్‌లో ఒక హిస్టారిక్ మొమెంట్‌లో మీ అందరూ పాల్గొనడానికి వచ్చేసినందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి ఏ స్టేజ్ ఎక్కినా సరే బండ్ల గణేష్ గారు, బండ్ల గణేష్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అంటారు. ఆయన జీవన పయనంలో ప్రతిసారి ఆయన సాధించిన ప్రతి ఒక అల్టిమేట్ అచీవ్‌మెంట్ కానీ, ఏసిన ప్రతి అడుగు కానీ, ఆ బండ్ల గణేష్ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అన్నది నిజం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సంకల్ప యాత్ర మొదలెట్టబోతున్నారు. ఒక్కసారి మనం కొన్ని నెలలు ఆర్ ఒక సంవత్సరం పాటు ముందుకెళ్తే, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు, మాట్లాడడానికి ఎవ్వరూ ధైర్యం చేయనప్పుడు, కేబీఆర్ పార్క్ దగ్గర ధైర్యంగా వచ్చి మాట్లాడింది బండ్ల గణేష్ గారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ స్ఫూర్తి అల్లగా అందరికీ అంటుకుంది. మెల్లగా ఒకళ్ళు ట్వీట్ చేయడం కూడా మొదలెట్టారు. అది మనం చాలాసార్లు చూసాం. ఆ తర్వాత ఇష్యూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి సంఘీభావం తెలపడం మాత్రమే కాకుండా, అక్కడ బాబు గారికి ఏ ఆపద జరగకుండా, ప్రాణహాని లేకుండా ఆయన సరిగ్గా తిరిగొస్తే, నేను తిరుమల వరకు నడుచుకుంటూ వస్తాను అంటూ అక్కడ ఆయన ఆ మొక్కు తీర్చుకున్నారు. యెస్, అక్కడ పెట్టుకున్న ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఈరోజు ఈ సంకల్ప యాత్ర మొదలెడుతున్నారు. అసలు దీని గురించి నేను చెప్పడం కాదు, ఒక చక్కటి ఏవి ఉంది, ముందు చూసేద్దాం. ఆ తర్వాత మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? పట్టెడన్నం లేని జీవితాలకు దారి చూపిన వ్యక్తి, మరుగున పడిన ఆశలకు బలం ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్థ నాయకుడు, తరతరాల దారిద్ర్యాన్ని తుడిచిపెట్టి ప్రజలకు గౌరవంగా జీవించే అవకాశం ఇచ్చిన శక్తి ఆయన. అన్యాయ రాజకీయాల్లో చంద్రన్న జైలుకు వెళ్ళినప్పుడు ప్రజల గుండెలు బాధతో నిండిపోయాయి. అప్పుడు మౌనంగా ఉండకుండా ధర్మం కోసం గొంతెత్తిన తొలి వ్యక్తి బండ్ల గణేష్. జీవితానికి ఇచ్చే నేను ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరూ ఒక్కరోజు జైలుస్తే ఆయనకి ఎన్ని కోట్ల పోగొట్టుకుంటే చంద్రబాబు నిజాయితీగా బయట తీసుకొస్తే. ఆయన మాటలు ఆయుధాలయ్యాయి. ఆయన నినాదం ప్రజల గుండెల్లో నిప్పులా పాకింది. గద్దెల మీద ఉన్న వాళ్లకు భయపడలేదు, బెదిరింపులకు లొంగలేదు. ఒక్కడే కోట్ల మంది మనసులతో నిలబడ్డాడు. పార్కుల్లో, వేదికలపై, కోర్టుల దగ్గర, ఎక్కడైనా సరే నిజాన్ని స్పష్టంగా చెప్పాడు. చంద్రన్న, పేదల కోసం బతికిన నువ్వు జైలులో ఎందుకు అని ప్రశ్నించాడు. అందరికీ నీడ ఇచ్చిన వ్యక్తిపై ఈ కక్ష ఎందుకు, ఈ శిక్ష ఎందుకు అని ప్రజల తరఫున నిలబడ్డాడు. అతని ధైర్యంతో ప్రజలంతా ఒక్కటయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లు కదిలిపోయారు. చంద్రన్న విడుదల కోసం బండ్ల గణేష్ తిరుమల వెంకన్నను మొక్కుకున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటారని మాటిచ్చాడు. ఆ ప్రార్థన ఫలించింది. చంద్రన్న ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజలే ఆయుధమై ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. మాట ఇచ్చినట్టే బండ్ల గణేష్ తన మాట నిలబెట్టుకున్నాడు. ఈ నడక పదవుల కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రతి అడుగు ప్రేమతో, ప్రతి అడుగు బాధ్యతతో, ప్రతి అడుగు ధర్మంతో. అదే బండ్ల గణేష్, అదే మన అందరి బండ్ల గణేష్. పట్టెడన్నం లేని జీవితాలకు దారి చూపిన వ్యక్తి, మరుగున పడిన ఆశలకు బలం ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నిస్వార్థ నాయకుడు, తరతరాల దారిద్ర్యాన్ని తుడిచిపెట్టి ప్రజలకు గౌరవంగా జీవించే అవకాశం ఇచ్చిన శక్తి ఆయన. అన్యాయ రాజకీయాల్లో చంద్రన్న జైలుకు వెళ్ళినప్పుడు ప్రజల గుండెలు బాధతో నిండిపోయాయి. అప్పుడు మౌనంగా ఉండకుండా ధర్మం కోసం గొంతెత్తిన తొలి వ్యక్తి బండ్ల గణేష్. జీవితానికి ఇచ్చే నేను ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరూ ఒక్కరోజు జైలుస్తే ఆయనకి ఎన్ని కోట్ల పోగొట్టుకుంటే చంద్రబాబు నిజాయితీగా బయట తీసుకొస్తే. ఆయన మాటలు ఆయుధాలయ్యాయి. ఆయన నినాదం ప్రజల గుండెల్లో నిప్పులా పాకింది. గద్దెల మీద ఉన్న వాళ్లకు భయపడలేదు, బెదిరింపులకు లొంగలేదు. ఒక్కడే కోట్ల మంది మనసులతో నిలబడ్డాడు. పార్కుల్లో, వేదికలపై, కోర్టుల దగ్గర, ఎక్కడైనా సరే నిజాన్ని స్పష్టంగా చెప్పాడు. చంద్రన్న, పేదల కోసం బతికిన నువ్వు
జైలులో ఎందుకు అని ప్రశ్నించాడు. అందరికీ నీడ ఇచ్చిన వ్యక్తిపై ఈ కక్ష ఎందుకు, ఈ శిక్ష ఎందుకు అని ప్రజల తరఫున నిలబడ్డాడు. అతని ధైర్యంతో ప్రజలంతా ఒక్కటయ్యారు. అధికారంలో ఉన్న వాళ్ళు కదిలిపోయారు. చంద్రన్న విడుదల కోసం బండ్ల గణేష్ తిరుమల వెంకన్నను మొక్కుకున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుమల వరకు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటానని మాటిచ్చాడు. ఆ ప్రార్థన ఫలించింది. చంద్రన్న ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజలే ఆయుధమై ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. మాట ఇచ్చినట్టే బండ్ల గణేష్ తన మాట నిలబెట్టుకున్నాడు. ఈ నడక పదవుల కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రతి అడుగు ప్రేమతో, ప్రతి అడుగు బాధ్యతతో, ప్రతి అడుగు ధర్మంతో. అదే బండ్ల గణేష్, అదే మన అందరి బండ్ల గణేష్. ప్రేమతో బాధ్యతతో మీరు చేపడుతున్న ఈ సంకల్ప యాత్ర ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. దాంతోపాటు ముందుగా ఐ రిక్వెస్ట్ శివాజీ గారు టు ప్లీజ్ కమ్ హియర్ ఆన్ స్టేజ్ సార్. మీరు ఈ సంకల్ప యాత్రకి సపోర్టివ్గా మీరు ఇక్కడి వరకు రావటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చేసిన బండ్ల గణేష్ గారి మిత్రులకు, షాద్ నగర్ ప్రజలకు, ఆయన శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి. అలాగే టీవీ చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా, బండ్ల అంటే ఒక బ్రాండ్, బండ్ల అంటే ఒక వ్యక్తి కాదు, బండ్ల గణేష్ అంటే ఒక శక్తి. పర్సనల్గా నాకు గణేష్ అన్నతోటి నాకున్న పరిచయం 30 సంవత్సరాల పైమాటే, 32 ఏళ్ళు. నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం 10 రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే ఫోన్ కానీ, అప్పుడు ఫోన్ కూడా లేదు, పేజర్ ఉండేదన్నమాట. ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది. నేను ఈ మాట ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను నేను. అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారు ఇస్తే, వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో, ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే. ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం. మనకి టెలిఫోన్ ట్రంక్ కాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు, రోజులు తరబడి జరిగేది. అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది, అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు? అది 4,000-5,000 ఉండేది. అది రే శివ ఇది ఉంచుకోరా, ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి కాదు, తనకు తెలుసు. సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం. గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు, ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టుంటాడు, ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు. ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, ఓ మంచి సంకల్పం. వీడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది. అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు. గణేష్ అన్న అందరవాడు. స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు, అది మనందరం చూసాం. ఇప్పుడు చెప్తాడు, రేపు చెప్తాడు. మాట మార్చే రకం కూడా కాదు. ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబ్బాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం. అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీపరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం తప్పు కాదు, పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి అంటాం తప్పు కాదు. అలాంటి ఒక మంచి మనిషి అంటే బండ్ల గణేష్ గారు. ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు అనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది? ఏమీ లేదు. కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉండటం ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలవుతాయి, అలాంటి ఒక డ్రాపు
ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు. ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావటానికి అంతమంది జనాలు, అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ ఆయన బయటికి రావటానికి కారణమైంది. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట ఇచ్చాడో, మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడో, ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాటలంటాం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనొచ్చు ఒక మాట. కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం, ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదబ్బాయి, నువ్వు అక్కడ దాకా వద్దు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి? తనకి ఏం లాభం లేదు దీంట్లో, తనకు వచ్చేది లేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఈజీ, చాలా ఈజీ. మాట ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇది ఓకే. కానీ అలా కాదు. తను ఏదైతే అనుకున్నాడో, అనుకున్న మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో, ఆ మనిషి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం, మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి. ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మనతో వస్తుంది, సమాజం మనతో వస్తుంది. అలా గణేష్ అన్న ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడో, ఆ రోజున ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకు ఉంటాయి. మా అందరి అభిమానంతో ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు. స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు అక్కడ దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గణేష్ అన్న, థ్యాంక్ యూ. నీ మంచి మనసు, నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తూ ఉంది. ఎక్కడ గణేష్ అన్న, నాకు ఆ రోజు 32 ఏళ్ల క్రితం తలుచుకుంటే అసలు ఎలా మారిపోతుంది జీవితం. అంటే సంకల్పం అండి, ఏ మనిషికైనా సరే నాకు అది కావాలి, ఆ టార్గెటెడ్గా నిజాయితీగా పనిచేస్తే దానికి బండ్ల గణేష్ అన్న అవ్వచ్చు. బండ్లు అనేది ఒక బ్రాండ్, ఈ బ్రాండు కలకాలం చిరకాలం 10 మందికి సాయపడుతూ ఉండాలని మేమందరం నీ వెనకాల ఉంటామని ఆ భగవంతుడిని కోరుకుంటూ, థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు. మీరు ఆ 32 ఏళ్ల స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చేసిన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్, మీరు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మీరు కూడా మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్న గణేష్ అన్న సంకల్ప యాత్ర ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు, వారు మంచి సంకల్ప యాత్రని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కనుక తెలుగువాడిగా నా బాధ్యతగా రావాలని దంపతులతో రావడం జరిగింది. ఈరోజు సోమవారం ఆశీస్సులు వారికి మనకి ఉండాలని, వారు చేస్తున్న ఈ సంకల్ప యాత్ర చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉండేటప్పుడు వారు అండగా ఉండి, వారికి నా బాధ్యతగా నేను అండగా ఉండాలని వారు సంఘీభావం చెప్పి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఆ రోజే నేను కలిసాను, వారికి చెప్పాను, అన్న చాలా మంచి కార్యక్రమం చేశావు, అండగా ఉన్నామని చెప్పేసి కలడం జరిగింది. వారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా స్పందించి ఆ రోజు సంకల్పించారు. వారు కూడా శివాజీ గారు కూడా స్పందించి వారికి అండగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకోవాలి. అయితే అన్న చేస్తున్న సంకల్ప యాత్రకి చాలామంది తెలుగు ప్రజలు కూడా సంఘీభావం చెప్తున్నారు. వారు చెప్పినట్లుగా, శివాజీ గారు చెప్పినట్లుగా 100% ఇక్కడ బయలుదేరిన వారు 10 సంఖ్యలో ఉండొచ్చు, కానీ చివరి చేరే వరకు మాత్రం ఖచ్చితంగా వేల మంది చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యాత్ర వారు సోమవారం ఆశీర్వాదంతో ముందుకు నడుస్తుంది. అలాగే మేము కూడా ఇప్పుడు అనుకున్నాం,
ఖచ్చితంగా చివర అక్కడ కూడా వారితో సోమవారం దర్శనం కూడా చేయాలనుకుంటున్నాను. చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత దీక్షతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్వామి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుందని, ఈరోజు వారు ప్రయాణం శివాజీ గారు చెప్పారు, మేము కూడా చాలా సందర్భాల్లో చదివాం వారి కోసం. వారు మాట తీరు కానీ, వారు ప్రేమ అభిమానం కానీ, ఎక్కడ కలిసినా సరే ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రేమగా చూసి గౌరవించి చూసిన సందర్భాలు ఉన్నాయి. వారిని తెలుసుకొని నేను చాలా సందర్భాల్లో ఫోన్ చేసి కలిసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సమాజానికి ఏది మంచి జరుగుతుందో ఆ దిశగా ప్రయాణం చేయాలని అనుకున్న వ్యక్తి ఈరోజు స్వామివారి ఆశీస్సులతో వారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వ్యక్తిగా, అందరినీ ప్రేమగా చూసే వ్యక్తిగా ఉండడం అనేది సంతోషకరంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మహోత్తరమైన కార్యక్రమం ఇది, దైవ కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి, అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఏ స్టేజ్ పైన సరే గణేష్ గారు మాట్లాడితే నిజంగా ఆ ఎనర్జీ మనందరికీ ఎంత అద్భుతంగా పాకిపోతాం మనం చాలాసార్లు చూసాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నప్పుడు గణేష్ గారు మీరు ఏం మాట్లాడతారా వినాలని మేం కాదండి, అసలు ఛానళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి గణేష్ గారు అందరికీ నమస్కారం. సంకల్పయాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్. ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏముంది, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 4:30 నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్కి బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కాదంటే మానాడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవడు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడు పందా మారదు.
ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ. శివాజీ నేను మాట్లాడుకున్నాను. ఎల్లంగాలే జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్‌దొచ్చింది. బెయిల్ వస్తుంది. ఒక గంటలో సార్ బెయిల్‌కి వచ్చేస్తది. హైదరాబాద్ వెళ్ళిపోదాం ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు. ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులో 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకొచ్చాను. ఆకాశం వైపు చూశాను. ఏడుకొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలో ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా. నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కుల్లోనో, ఔటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా. మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా? నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరిమణులు ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ, మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ మా శివాజీ కానీ మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల, ఏడుకొండల వాని ఆశీస్సుల వల్ల, దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా, ఎస్ నేనున్నా, ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెత్తింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు. ఇది దయచేసి రాజకీయంగా కానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని, నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడుగుది, ప్రతి తెలుగువాడి అభిమానం అడుగుది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజల అడుగుది. జై చంద్రబాబు. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నాకు సహకరించిన నా షాద్నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి బండ్ల గణేష్ గారి సంకల్ప యాత్ర ఇక్కడ ఈ షాద్నగర్లోని పరమేశ్వర థియేటర్ దగ్గర నుంచి మొదలై మళ్ళీ తిరుమల దగ్గర ఆగుతుంది. సో ఈ సంకల్ప యాత్ర ఎగ్జాక్ట్గా ఇప్పుడు 9/1 మొదలైతే. తమ్ముడు యష్ నా కోసం అమెరికా నుంచి నా యాత్ర మొదలు పెడుతున్నానని తెలిసి ప్రత్యేకంగా నా కోసం అమెరికా నుంచి రావడం జరిగింది నా తమ్ముడు యష్. థ్యాంక్ యూ తమ్ముడు. నా గురించి ఒక నిమిషం చెప్పు మా సార్ గురించి. బండ్ల గణేష్ అన్న గురించి నేను అమెరికా నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన లోకల్లో బండ్ల గణేష్ అని ఏదో మాకు మాట్లాడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బండ్ల గణేష్ అన్న కానీ, మిగతా మిత్రులు, శివాజీ గారు మరీ ముఖ్యంగా, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అండగా నిలబడ్డారు మనందరికి కూడా. ఎందుకంటే ఆ రోజు అరాచక పరిపాలనలో నుంచి జరిగిన వికృత విన్యాసాలన్నీ కూడా ప్రజలకు ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా మాలాంటి వాళ్ళు గారు కానీ, బండ్ల గణేష్ అన్న లాంటి వారు కానీ, శివాజీ గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా కలిసి పనిచేశాం. అదేవిధంగా ఈరోజు బండ్ల గణేష్ గారు ఈ పాదయాత్ర చేయటం నాకైతే పర్సనల్గా చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా ఎప్పుడు ఎవరు తలుపు తట్టినా సరే ఏదో రకంగా సాయం చేసే వ్యక్తి బండ్ల గణేష్ గారు. అదేవిధంగా ఆయన బండ్ల గణేష్ గారు అనే కంటే కూడా నాకు అన్నగా చాలా బాగా పరిచయం. ఎప్పుడు అమెరికా వచ్చినా సరే కలిసి తిరిగే రోజులు ఇప్పుడు మర్చిపోలేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్విటేషన్. బట్ గుడ్ లక్. ఖచ్చితంగా మీతో మీ పాదయాత్రలో మేము కూడా ఎక్కడో దగ్గర కలిసి ప్రయాణం చేస్తాం ఖచ్చితంగా. నేను 6th వెళ్తున్నాను, బట్ మీన్ వైల్ ఐ విల్ ఆల్సో బీ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు బండ్ల గణేష్ గారిని సాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే
ఆంధ్ర నుంచి కూడా వచ్చారు బండ్ల గణేష్ గారిని సత్కరించడానికి. ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలని, కొనసాగాలని ఆశీర్వదిస్తూ ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 9:01 9:01కి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మీరందరూ అందులో పాల్గొనాలని, ఇంకా విజయవంతంగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కార్యక్రమాన్ని మనకింత చక్కగా అందజేస్తున్నారు షో టైమ్ ఎంటర్టైన్మెంట్స్ రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షో టైమ్ ఎంటర్టైన్మెంట్స్ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ ఈవెంట్స్. ఖమ్మం నుంచి సూర్యదేవర అవినాష్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని బోల్డంత మంది ప్రముఖులు, పెద్దలు వచ్చి గణేష్ గారిని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి నందమూరి బాలకృష్ణ గారి అభిమాన సంఘం అధ్యక్షులు అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. షాద్నగర్ జనసేన ఇన్ఛార్జ్, అలాగే చిరంజీవి గారి అభిమాన సంఘం షాద్నగర్కి సంబంధించిన రాజు నాయక్ గారు ఇక్కడ ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం 9:01కి మనం స్టార్ట్ చేయాలి. సో ఐపీఎస్ ఈ సాల్వా కప్పేసి సత్కరించిన వారు ఒకసారి స్టేజ్ కిందకి దిగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక 15 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. సో స్టేజ్ కాస్త దిగాలి, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల. సంకల్ప యాత్ర విజయవంతంగా జరగాలని బోల్డంతమంది ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సత్కారం పూర్తి చేసుకున్న వారు కాస్త కిందకి దిగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 9:01కి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. విచ్చేసిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కూడా మరోసారి స్వాగతం, సుస్వాగతం సార్. శంకర్ అన్న, మీరు కూడా 2 మాటలు మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. శంకర్ గారు. మీరు ఎవరన్నా మాట్లాడితే నీ సంకల్పం ఏందో చెప్తాయా? నేను చెప్పేది అన్ని చెప్పేశాం. ఆల్ బెస్ట్ చెప్పన్న. ఫస్ట్ ఏమన్నావు? 9కి రమ్మన్నావు. ఎమ్మెల్యే గారిని సభాముఖంగా క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను 9కి రమ్మన్నా, నేనే కొద్దిగా 9:01కి అయ్యగారు ముహూర్తం పెడితే ముందు పోవాలి కదా అన్న, దేవుడు సంకల్పం కదా అని. ఎమ్మెల్యే గారు విశిష్ట మాకు కావాలి. మా శంకరన్నకు 4 దశాబ్దాల నుంచి మాకు అత్యంత ఆత్మీయులు. 40 సంవత్సరాల పైనుంచి చదువుకునే రోజుల నుంచి మా అన్నతో ఉండేవాళ్ళం. ఆయన బాగుండాలి, ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఆయన ఇలాగే ముందుకు పోవాలని, ఆ 7 కొండల వారి స్వామి ఆశీస్సులు మా శంకరన్న గారికి ఉండాలని, మీ ఆశీస్సులు షాద్నగర్ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాట్లాడండి. ఈరోజు చాలా సంతోషం. గణేష్ గారు చిన్నప్పటి నుంచి ఏదో ఒక అద్భుతం సాధించాలి, అందరినీ ఆనందపరచాలి, సర్ప్రైజ్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క ఆరాటం, పోరాటం ఈ యొక్క సినిమా ఫీల్డ్లో కూడా అంచెలంచెలు ఎదుగుతూ అందరి అభిమానం చురగొంటూ మన షాద్నగర్ ప్రాంతానికి కూడా వారు ఒక మంచి పేరు ప్రతిష్టలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. కాబట్టి అందరి మనసును దోచుకున్న డైరెక్టర్ కాబట్టి, ఇవాళ నిర్మాత కాబట్టి అందరూ కూడా ఈరోజు మరి సంకల్ప యాత్ర అంటే మరి దేన్ని ఉద్దేశం చేసిండో కానీ అది సంకల్పం, అది విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎవరైనా పుట్టుకతోని ఎవరం గొప్పవాళ్ళం కాదు. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జన్మనిచ్చిన ప్రాంతం ఆనందపడే విధంగా, సంతోషపడే విధంగా 100కి 100 పాలు. కొందరు స్వార్థపరులు సమాజానికి బరువై ఉంటారు. కొందరు సమాజానికి బరువు కావద్దు. మానవ జన్మ ఎత్తినమంటే మనిషిగా బతకాలి, మంచితనంగా బతకాలి, ప్రజలు మెచ్చే విధంగా బతకాలి, భగవంతుడు మెచ్చే విధంగా బతకాలి. మనం అందరం బతుకంటే ఒక బతుకుండాలి ఈ భూమి మీద. కాబట్టి మనం అందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం, కానీ మంచిని పోషించాలి, మంచిని పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి అందరం. కాబట్టి గణేష గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ అందరి యొక్క మేలు కోరేవాడు, అందరి నాయకుల మేలు కోరేవాడు, స్నేహితుల మేలు కోరేవాళ్ళు, ఈ ప్రాంతం మేలు కోరేవాడు. కాబట్టి ఆ యొక్క తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తన మనసులో ఏదైతే సంకల్పం పెట్టుకొని ఈ పాదయాత్ర చేస్తుండో అది దిగ్విజయం కావాలి, ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, అందరి మెప్పులు ఇంకా పొందాలి. మమ్మల్ని అందరినీ మా షాద్నగర్ కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి కూడా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్కు ఈ యొక్క సంకల్ప యాత్రకు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మీరు
ఈ షాద్ నగర్కి ఒక మణిహారం లాంటి వారు. మీ వల్ల ఈ షాద్ నగర్లో అద్భుతంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది. మీరు చల్లగా ఉండాలని, ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని, మీ నేతృత్వంలో ఈ షాద్ నగర్ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశ మొత్తంగా వినిపియాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాతో పాటు యాత్ర చేయడానికి వస్తున్న మా అన్న గుర్రం శేఖర్ రెడ్డి గారు, ఎన్ఈసిసి చైర్మన్, పెద్ద కోళ్ళ రైతు, పారిశ్రామికవేత్త అయిన శేఖర్ రెడ్డి గారు కూడా మా అన్న కూడా రావడం జరిగింది. పౌల్ట్రీ రంగంలో ఈరోజు ఆయనే మా కోడిగుడ్డు రేట్ ఎంత అనేది నిర్ణయించేది ఆయనే. ఆయన ఈరోజు తమ్ముడు నేను కూడా మీతో పాటు వస్తా అంటే అదృష్టంగా భావించి మా అన్న మాతో పాటు అడిగేస్తున్నారు. అన్న ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సంకల్ప యాత్రకు నా తోడ్పాటు కూడా గణేష్ అన్నకు ఇస్తానని నేను కూడా రావాలని నిర్ణయించుకుంటే రా బ్రదర్ అని చెప్పాడు. దాని గురించి నేను కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరి షాద్నగర్ ప్రజల గిట్ట అందరికీ బాగుండాలని, ఎమ్మెల్యే గారి గిట్ట అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ టైం కూడా అన్న ఎమ్మెల్యే మళ్ళీ కావాలి దాని గురించి కోరుకుంటూ ఇస్తాను. నా మిత్రుడు, నా అత్యంత ఆత్మీయుడు, నా స్నేహితుడు కాశీనాథ్ రెడ్డి గారు. ప్రతిరోజు నిద్రలేవంగానే నేను చేసే 4-5 ఫోన్స్లో ఒకటి మా కాశీ అన్న ఉంటుంది. ఏందన్నా పరిస్థితి ఏంది, మనం ఏంది అని మాట్లాడుకుంటాం. తర్వాత మా ఇద్దరికి మాకు బాస్ ఉన్నాడు, ఆయన కొండలరెడ్డి గారు. మేము ముగ్గురం కలవని రోజు ఉండదు, మేము మాట్లాడుకుని రోజు ఉండదు. నేను హైదరాబాద్లో ఉంటే పక్కకుండా కలిసే వ్యక్తులు వాళ్ళిద్దరు. ఈరోజు నా పాదయాత్రని అన్నీ ఆయన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కటి పోలీసు వారి దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన సొంత పనిలా భావించి 4 రోజుల నుంచి నా గురించి ఆలోచిస్తున్న మా కాశన్న ఇక్కడ రావటం ఆనందం. నా గురించి, మా యాత్ర గురించి ఆయన ద్వారా 2 మాటలు చెప్తే నేను సంతోషపడతా. కాశీనాథ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు సంకల్ప యాత్రకు పూనుకొని చాలా సాహసం చేసి గణేష్ అన్న గారు తిరుమలకు పాదయాత్ర అవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన మా ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు గణేష్ అన్న పాదయాత్రకు పూర్తి మద్దతు మా ఎమ్మెల్యే గారిది కానీ మాది కానీ పార్టీలకు అతీతంగా మేము ఆయనకు అన్ని విధాల చేదోడువాదుగా ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆశీర్వదించడానికి వచ్చిన నా ఆత్మీయ మిత్రులకు, నా సోదరులకు అందరికీ, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, మీ అందరికీ ఒకటే విన్నపం, మీ ఆశీస్సులు ఉండాలి. ఇది రాజకీయ యాత్ర కాదు, భగవంతుడు మొక్కు తీర్చుకుంటున్న సంకల్పయాత్ర. ఆ ఏడుకొండల స్వామికి నడిచొస్తా స్వామి అని మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకుంటున్నాను. దయచేసి ఇది ఏ రాజకీయ కోణాలతో కానీ రాజకీయాలతో చూడొద్దని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని భుజస్కంధాల మీద వేసుకొని అద్భుతంగా నడిపిస్తున్న మిత్రుడు షో టైం రవి కొమ్మికి హృదయపూర్వక ధన్యవాదాలు. తమ్ముడు, ఈ అత్యంత తక్కువ టైంలో కూడా నువ్వు చేసిన ఈ సాంగ్స్ కానీ, ఈ ఏవి కానీ, ఈ టీం వర్క్ కానీ, అన్ని విధాల నువ్వు చాలా ఎక్స్ట్రానరీ. నీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఇందాక గణేష్ గారు చెప్పినట్టు 9-1కి ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవంతంగా అవ్వాలని మనకి ప్రతిరోజు నడుస్తూనే ఉంటారు. సో విజయవంతంగా అవ్వాలని మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. వచ్చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్.